హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ దేవి. వెల్కమ్ టు దేవి రెసిపీస్. శ్రావణ మాసం వచ్చేసింది కదా. మనకి శ్రావణ మాసం అంటే ముందుగా గుర్తొచ్చేది పూజలు, వ్రతాలు, నోములు, దాంతోపాటు కొన్ని ప్రసాదాలు కూడా మనం తయారు చేస్తూ ఉంటాం. అయితే శ్రావణ శుక్రవారం అంటే రెండో శుక్రవారం వరలక్ష్మి వ్రతానికి మనం 9 రకాలైన ప్రసాదాలను తయారు చేసి ఆ మహాలక్ష్మీదేవికి నివేదన చేస్తాం. మరి ఈ 9 రకాల ప్రసాదాలను ఎటువంటి హంగామా లేకుండా కొద్దిగా ప్రిపరేషన్తో మనం చాలా ఈజీగా వీటిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మ్యాక్సిమం 1 అవర్లో ఇది కంప్లీట్ అయిపోతుంది. మరి ఆ ప్రాసెస్ ఏంటో, ఆ ప్రిపరేషన్స్ ఏంటో ఇప్పుడు మన వీడియోలో చూసేద్దాం. ఇవేనండి ఆ 9 రకాలైన ప్రసాదాలు: బూరెలు, చిట్టి బూరెలు, శనగలు, చక్కెర పొంగలి, పులిహోర, దద్దోజనం, బెల్లం పరమాన్నం, కట్టె పొంగలి, ఇంకా పులగం. వీటన్నిటిని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసేసుకోవచ్చో ఈరోజు మనం వీడియోలో చూసేద్దాం. ఓకే, ప్రిపరేషన్స్ అంటే ఏమీ లేదండి, గాబరా పడాల్సిన అవసరం ఏం లేదు. ఇలాగా పోపు దినుసుల్ని రెడీ చేసుకోవడం. ఒక ½ అవర్ ముందుగా ఇలా ఒక కప్పు పెసరపప్పుని నానబెట్టుకొని ఉంచుకోవాలి. దీంతోపాటు మనం రిమైనింగ్ పోపు సామాన్లు అంటే కరివేపాకు, కట్ చేసిన పచ్చిమిరపకాయలు, తురుముకున్న అల్లం, చింతపండు గుజ్జు, అలాగే ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకున్న శనగలు, ఇవే మనకు కావాల్సిన ప్రిపరేషన్స్. ఇప్పుడు 9 రకాల ప్రసాదాలని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మనకి మినిమం 1 అవర్లో ఈ ప్రసాదాలన్నీ రెడీ అయిపోతాయి. ముందుగా స్టవ్ మీద ఇలా కడాయిని పెట్టుకొని దాంట్లో ఒక ½ కప్పు పెసరపప్పును వేసేసి త్వరగా ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇది మనకి పులగానికి ఇంకా చక్కెర పొంగలికి మనం ముందుగా ప్రిపేర్ చేసేస్తున్నాం. ఇది మనకి చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పప్పుని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఈ పెసరపప్పులోనే ½ కప్పు బియ్యాన్ని కూడా వేసేసి 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు కడిగి శుభ్రం చేసుకొని ఈ పప్పు బియ్యంలో 1 గ్లాస్ వాటర్ని పోసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బౌల్ని తీసుకొని దాంట్లో మనం ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకున్న ఈ శనగల్ని ఇలా వేసేసి ఇందులో కూడా కొద్దిగా వాటర్ని పోసేసుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్లోనే కొద్దిగా సాల్టు, అలాగే కొద్దిగా పసుపు వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా ఒక కుక్కర్ తీసుకొని దీంట్లో ఇలాగా శనగల గిన్నె దాని మీద ఇలా ఈ గిన్నె పెట్టేసుకొని మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇంకొక గిన్నెలో ఇలాగా 300 గ్రామ్స్ వరకు బియ్యాన్ని తీసుకొని, అంటే ఈ బియ్యం మనం జనరల్గా రైస్ కానీ పులిహార కానీ వండుకునే బియ్యం ఇవి. వీటిని శుభ్రంగా 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఇలా ఈ బియ్యాన్ని వాష్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఎలక్ట్రిక్ కుక్కర్ కానీ లేదా ఇంకేదైనా కుక్కర్ కానీ ఉంటే దానిలోకి బియ్యాన్ని ఇలా యాడ్ చేసేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత అది యాడ్ చేసేసుకొని ఇలా దీనికి సఫిషియెంట్గా మనం వాటర్ని పోసేసుకోవాలి. ఇలా మీరు వండుకునే రైస్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకొని మూతను పెట్టేసి రైస్ని సిద్ధం చేసుకోవాలి. ఈ రైస్ని మనకు రెడీ అయ్యేలోపు మనం ముందుగా సోక్ చేసి పెట్టుకున్న ఈ పెసరపప్పుని వాటర్ లేకుండా ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ పోయకుండా మెత్తటి పేస్ట్ని ప్రిపేర్ చేసుకోండి. ఇలా మనకి మెత్తటి పేస్ట్ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు దీంతో మనం ఇడ్లీలాగా పెట్టుకుందాం. అంటే మనం చేస్తున్నది పోలిపూర్ణం బూరెలు. ఇలా ఒక ఇడ్లీ పాత్రను తీసుకొని దీన్ని కొద్దిగా ఆయిల్ కానీ లేదా నెయ్యిని కానీ అప్లై చేసుకొని మనం రెడీ చేసుకున్న ఈ పిండిని ఇందులో ఇడ్లీలాగా వేసేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న వీటిని ఇడ్లీ పాత్రలో పెట్టేసి
ఇడ్లీలు పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా మూతలు పెట్టేసుకొని ఇడ్లీని ప్రిపేర్ చేసేసుకుందాం. స్టవ్ మీదలో ఒక కడాయిని పెట్టుకొని దాంట్లో కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇది మనం డ్రై ఫ్రూట్స్ వేయించడం కోసం ఇలా మనకు కొద్దిగా మెల్ట్ అవ్వాలి. మనకి నెయ్యి మెల్ట్ అయిపోయింది. ఇందులో కొద్దిగా జీడిపప్పు అలాగే కొద్దిగా కిస్మిస్ని వేసేసి కొద్దిసేపు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని మనం చక్కెర పొంగల్లోని ఇంకా బెల్లం పరమాన్నంలోని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ మనకి ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని మనం బౌల్లోకి తీసేసుకోవాలి. ఇలా మనం యాడ్ చేసేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. ఒకసారి ఇడ్లీని చెక్ చేసుకుందాం. చూడండి, మనకి లైఫ్కి ఏమీ అట్టుకోకుండా వచ్చిందంటే మనకి ఇడ్లీలు రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి బయటకు తీసేద్దాం. ఇవి కొద్దిగా కూల్ అయితే మనకి ప్లేట్లోంచి ఇడ్లీలు అనేవి సెపరేట్ అవుతాయి. ఇప్పుడు ఈ కుక్కర్లో ఐటమ్స్ని ఒకసారి చూద్దాం. మనకి చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం చక్కెర పొంగలి ఇంకా శనగల్ని రెడీ చేసేసుకోవచ్చు. ఇలా స్టవ్ మీద కడాయిని పెట్టేసుకుందాం. ఇందాక జీడిపప్పు వేయించుకున్నాం కదా, అదే కడాయి. దీంట్లో ఒక 2 స్పూన్స్ సన్నగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు వీటిని కొంచెం బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవి మనకి బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం ఒక 1/2 కప్ వరకు షుగర్ని యాడ్ చేసేసుకోవాలి. మీకు షుగర్ ఇష్టం లేకపోతే దాని బదులు బెల్లాన్నైనా యాడ్ చేసుకోండి. దీంట్లో జస్ట్ కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మనకి పంచదార పూర్తిగా కరిగేంత వరకు ఇలా కలుపుకోవాలి. ఇలా పంచదార మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ పెసరపప్పు బియ్యం మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. బాగా వీటిని కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ పాటు దీన్ని ఇలాగా ఉడికించుకోవాలి. అప్పుడు మనకు ఆ షుగర్ అనేది బియ్యానికి పెసరపప్పుకి బాగా పడుతుంది. అంటే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా, దానికి బాగా ఇది పట్టేస్తుంది. ఈలోపు మనం ఉడికించి పెట్టుకున్న ఇడ్లీలని సెపరేట్ చేసేద్దాం. ఇలా మనకి ఇడ్లీలు అనేవి వచ్చేసాయి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. ఇప్పుడు ఇడ్లీలన్నిటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటూ ఈ మిక్సర్ జార్లోకి యాడ్ చేసేసుకోవాలి. అంటే మనకి రవ్వలాగా ప్రిపేర్ అవుతుంది. ఇలా మనం యాడ్ చేసేసుకున్నాం. ఇప్పుడు మిక్సీ పట్టుకుంటే ఇది మనకి రవ్వలాగా రెడీ అయిపోతుంది. ఈ చక్కెర పొంగల్ కూడా మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్, అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఒకసారి బాగా కలిపేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని వేరేగా బౌల్లోకి తీసేసుకోవడమే. మనకు ఒక నైవేద్యం రెడీ అయిపోయింది. మనకి ఇదిలాగా పొడిగా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పాకం పట్టుకుందాం. ఇప్పుడు ఇలా ఒక బౌల్ని తీసుకుని దాంట్లో 2 కప్పుల మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. ఇది మనం బూరెలు తయారు చేసేటప్పుడు తోపు కోసం, అంటే పైన పూత పిండి కోసం వాడతాం కదా, దీనికోసం నేను మైదా పిండి తీసుకున్నాను. ఒకవేళ మీరు కనుక మైదా పిండి ఇష్టం లేకపోతే మీరు బియ్యం, మినపప్పు 1:2 ప్రాసెస్లో వాటిని 1 నైట్ సోక్ చేసుకొని పేస్ట్ చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ మైదా పిండిలోనే 1 స్పూన్ వరకు గోధుమ రవ్వ, అలాగే కొద్దిగా సాల్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ని పోసుకుంటూ ఎక్కడ మనకి లమ్స్ లేకుండా, అంటే ఎక్కడ ఉండలు లేకుండా మనం వీటిని బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. అంటే జారుగా మనం దోసల పిండి ఎలా అయితే ఉంటుందో అలాగా కలిపేసుకోవాలి. ఇలా మనకి పోతుపిండి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం.
ఇలా ఇంకొక బౌల్ తీసుకొని దాంట్లో కొద్దిగా ఒక హాఫ్ కప్ మైదా, అలాగే ఒక 2 స్పూన్స్ బియ్యం పిండి, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా సాల్ట్, కొద్దిగా పుల్లటి మజ్జిగ, ఒక 2 స్పూన్లు, ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇంగువ, కొద్దిగా అల్లం తురుము వేసేసి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. వీటితో మనం తయారు చేసేవి చిట్టి బూరెలు అంటారు. ఇవి అంటే పుల్ల బూరెలు. మనం ఇందులో పుల్లటి మజ్జిగని యాడ్ చేయడం వల్ల చాలా బాగా వస్తాయి. ఇవన్నీ ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీనిలో కొద్దిగా వాటర్ని వేసుకుంటూ వీటిని మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మనం పకోడీ పిండిలాగా కలుపుకోవాలి. ఈ పిండి ఇలా మనకి ఈ కన్సిస్టెన్సీలో రావాలి. మనం బూరెల పూర్ణాన్ని ప్రిపేర్ చేసేసరికి ఈ రెండు మనకు చక్కగా నానిపోయి రెడీ అయిపోతాయి. ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ మీద ఇలా ఒక కడాయిని పెట్టుకొని దాంట్లో 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇది కొద్దిగా మనకి మెల్ట్ అవ్వాలి. ఇలా మనకి మెల్ట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పెసరపప్పు మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసేసుకొని మనం దేంతో అయితే పెసరపప్పు తీసుకున్నామో సేమ్ అదే క్వాంటిటీ షుగర్ని, ఒకవేళ మీకు షుగర్ ఇష్టం లేకపోతే ఈ ప్లేస్లో మీరు బెల్లాన్నైనా యాడ్ చేసుకోవచ్చు. దీన్ని కూడా ఇలాగ వేసేసి ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఈ పెసరపప్పుని ఇలా ఇడ్లీలా చేసుకొని రవ్వలా చేసుకొని తయారు చేసుకున్న ఈ బూరెలు అసలు మనకి ఆయిల్లో వేస్తే మనకి విడిపోకుండా చాలా బాగా వస్తాయి. ఒకవేళ మీరు మొదటిసారి చేస్తున్నా కూడా మీకు ఏ టెన్షన్ లేకుండా హ్యాపీగా వీటిని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా మొత్తం కలిసిన తర్వాత దీంట్లో ఒక హాఫ్ కప్ వరకు పచ్చి కొబ్బరిని ఇలా తురుముకొని యాడ్ చేసుకోండి. ఇలా దగ్గరగా అయ్యేంత వరకు దీన్ని ఉడికించేసుకోవాలి. ఇది మనకి ఇలాగా దగ్గరగా వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మరోసారి బాగా కలిపేసుకోవాలి. అంతే, ఈ పూర్ణం మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేద్దాం. ఇదే కడాయిలో కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుందాం. కొద్దిగా మెల్ట్ అవనిద్దాం. ఇలా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇందులో 1 కప్పు రైస్ని యాడ్ చేసేసుకుందాం. దీంట్లోనే 1 గ్లాసు పాలను కూడా యాడ్ చేసేసుకొని ఈ అన్నం పాలు బాగా ఉడికేంత వరకు ఒక 5 మినిట్స్ పాటు ఇలాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇలా ఉడుకుతున్న ఈ పరమాన్నాన్ని పక్క స్టవ్ మీదకి ట్రాన్స్ఫర్ చేసేసి దీని మీద ఇంకొక కడాయిని మిగిలినవన్నీ ఒకటి మనం తాలింపు పెట్టేసుకోవచ్చు. ఈలోపు మనకు ఆ పరమాన్నం అనేది రెడీ అయిపోతుంది. ఇలా పెట్టుకున్న తర్వాత కడాయిని స్టవ్ని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇందులో 1 స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత దీంట్లో 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, కొద్దిగా మినపప్పు, అలాగే శనగపప్పు వేసేసి ఈ పప్పులన్నీ కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోని కొద్దిగా ఎండుమిర్చిని కూడా యాడ్ చేద్దాం. ఈ పప్పులు మనకి ఫ్రై అయిపోయాయి. ఇందులో కొద్దిగా పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే కొద్దిగా అల్లం వేసేసి మరి కాసేపు వీటిని ఫ్రై చేసేస్తాం. ఈ తాలింపులోని కొద్దిగా ఇంగువను కూడా వేసేసి మొత్తం సేపు ఇలాగా ఫ్రై చేసుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగలను ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. శనగల్లో మనం ఉడికించుకునేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా, ఆ వాటర్ని తీసేసాం కాబట్టి కొద్దిగా పడుతుంది.
కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకున్నాం. ఇలా మనకి శనగలు కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఈ శనగలు కూడా మనం వేరే స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా మనకి రెండో ప్రసాదం రెడీ అయిపోయింది. మనకి పరమాన్నం కూడా దగ్గరగా ఉడిపోయి కోవాలాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పరమాన్నంలో కొద్దిగా టేస్ట్కి తగ్గట్టుగా మనం బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. అంటే అప్రాక్సిమేట్గా మనం రైస్ అనేది మొత్తం ఉడికించిన తర్వాత మనం యాడ్ చేసుకున్నాం కదా, కొంచెం చూసుకుని వేసుకుంటే సరిపోతుంది. ఇలా బెల్లాన్ని యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఇలాచీ పౌడర్, కొద్దిగా నెయ్యి, ఇది గట్టిగా గడ్డకట్టేసింది నెయ్యి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. నేను యాడ్ చేసిన బెల్లం కొద్దిగా బ్లాక్ కలర్లో ఉంది కాబట్టి మనకి బెల్లం పరమాణం కూడా బ్లాక్గా అయింది. ఈ బెల్లాన్ని యాడ్ చేసిన తర్వాత కొంతసేపు ఇలా ఉడికించుకుంటే మనకు ఆ బెల్లంలోని పచ్చివాసన అంతా పోయి మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇలా జస్ట్ 1 మినిట్ పాటు ఇలా కలుపుకుంటూ ఉడికించేసుకుంటే సరిపోతుంది. మనకి బెల్లం పరమాణం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేద్దాం. ఇలా మనకి బెల్లం పరమాణం రెడీ అయిపోయింది. శనగలు తాలింపు పెట్టుకున్నాం కదా, ఆ కడాయిని తీసుకొని దానిలో కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఈ నెయ్యి మొత్తం మనకి మెల్ట్ అయిపోవాలి. ఇంకన్నీ టకటక తాలింపు పెట్టేసుకోవడమే. మనకు అన్నీ రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం కట్టు పొంగల్ అంటే మిరియాల పొంగల్ రెడీ చేసుకుంటున్నాము. ఇలా నెయ్యి మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత దీంట్లో కొద్దిగా శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా క్రష్ చేసి పెట్టుకున్న మిరియాలను వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మినపప్పు, శనగపప్పు మనకి మంచి కలర్లోకి రావాలి. ఇవి మనకి మంచి కలర్లోకి వచ్చిన తర్వాత కొద్దిగా జీడిపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే తురుము పెట్టుకున్న కొద్దిగా అల్లం కూడా. ఈ మొత్తం ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి రెడీ చేసి పెట్టుకున్న ఈ బియ్యం పెసరపప్పు మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో టేస్ట్ తగ్గట్టు కొద్దిగా సాల్ట్, అలాగే కొద్దిగా పసుపు వేసేసి మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదే కట్టు పొంగల్ని కొంతమంది కొంచెం పలుచగా కూడా తయారు చేసుకుంటారు, అంటే కొద్దిగా జారుగా ఉండేటట్టు తయారు చేసుకుంటారు. నేను ఇలా పొడిగా రెడీ చేశాను. మీకు కావాలంటే కొద్దిగా వాటర్ని పోసుకొని కొంచెం జారుగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కూడా మనకు రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేద్దాం. మనకి ఇలాగ ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో ఆవాలు, జీలకర్ర, ఇలా శనగపప్పు, మినపప్పు అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నింటిని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి పప్పులన్నీ మంచి కలర్లోకి ఫ్రై అయిపోవాలి. అలాగే కొద్దిగా ఎండుమిర్చి ముక్కలు కూడా. ఈ కడాయిలోనే కొద్దిగా పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే ముందుగా తురిమి పెట్టుకున్న అల్లాన్ని కూడా వేసేసి కాసేపు ఫ్రై చేసేసుకోవాలి. అలాగే కొద్దిగా జీడిపప్పును కూడా వేసేసి ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఇవన్నీ మనకి చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న ఒక కప్ అన్నాన్ని యాడ్ చేసుకొని టేస్ట్కి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసేసి బాగా పుల్లగా ఉన్న మజ్జిగని వేయకండి, కొంచెం పుల్లగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న చిక్కటి మజ్జిగని ఇందులో యాడ్ చేసేసుకోండి.
మరీ పుల్లగాను అలాగే మరీ చప్పగా ఉండకుండా మనకి పెరుగు అనేది ఉంటే దద్దోజనం చాలా టేస్ట్గా వస్తుంది. ఇలా కలిపేసుకున్న తర్వాత 2 మినిట్స్ పాటు ఇలాగా ఉంచేద్దాం. ఇది కూడా మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా మనం వేరే బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ కడాయి పెట్టుకొని దానిలో కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకోవాలి. మనం ఇప్పుడు పులగాన్ని రెడీ చేసుకుంటున్నాం. దీనికి కేవలం జీలకర్రని మాత్రమే వేస్తారు. కొద్దిగా జీలకర్రని వేసేసి ఒకసారి ఇలా ఫ్రై చేసేస్తున్నాం. దీనిలో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ అన్నం బియ్యం మిశ్రమాన్ని అన్నం పెసరపప్పు ఇలా వేసేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. దీంట్లో టేస్ట్కి సరిపడా కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసేసుకోవాలి. ఈ పులగం అనేది మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా వేరే బౌల్లోకి తీసేసుకుందాం. మనం ఒక్కసారి ఇలాగ రైసు పెసరపప్పు కలిపి ఉడికించుకోవడం వల్ల మనకి పొంగలి, అలాగే పులగం, దద్దోజనం, పరవాన్నం, చక్కెర పొంగలి రెడీ అయిపోయింది. అలాగే దీంతోపాటు శనగలు కూడా మనం కుక్కర్లో ఉడికించేసుకున్నాం కాబట్టి ఇది కూడా రెడీ అయిపోయింది. మిగిలిన వాటిని ఇప్పుడు మనం చూద్దాం. మనకి ఇప్పుడు పూర్ణం కూడా బాగా చల్లారిపోయింది. దీంతో ఇప్పుడు మనం చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకుందాం. ఇలా రెడీ చేసుకోవాలి. చాలా తక్కువ టైంలో మనకి ప్రసాదాలన్నీ రెడీ అయిపోతాయి. ఏం టెన్షన్ లేకుండా చక్కగా ప్రిపేర్ చేసుకోండి. ఇలా మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఫైనల్గా మనం పులిహోరని తాలింపు పెట్టుకుందాం. ఇలా స్టవ్ మీద కడాయిని పెట్టుకొని దీంట్లో 3 స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ముందుగా 2 స్పూన్స్ పల్లీలని యాడ్ చేసుకుందాం. పల్లీలు వేగడానికి మనకు కొద్దిగా టైం పడుతుంది కదా, అందుకని మనం పల్లీలని యాడ్ చేసేసుకోవాలి. ఇలా పల్లీలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ శనగపప్పు, కొద్దిగా ఆవాలు వేసేసి కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. మనకి మినపప్పు శనగపప్పు కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి మనకి చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు దీంట్లోనే పచ్చిమిర్చి, అలాగే తురిమి పెట్టుకున్న అల్లం, కొద్దిగా కరివేపాకు, అలాగే ఎండుమిర్చిని కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనకి మిర్చి అంతా ఫ్రై అయ్యేంత వరకు ఇలాగా వేయించుకోవాలి. నేను 3 కప్పుల రైస్కి సరిపడా పోపుని రెడీ చేసుకున్నాను. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి మిర్చి అనేది పెంచుకోవడం తగ్గించుకోవడం చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఫైనల్గా దీంట్లో మంచి ఫ్లేవర్ కోసం ఇంగువ, లేకపోతే మనకి పులిహోర అనేది ఉండదు కదా, ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకా రసం తీసి పెట్టుకున్న ఈ చింతపండు జ్యూస్ ఇందులో యాడ్ చేసేద్దాం. ఇప్పుడు ఈ చింతపండు జ్యూస్లో పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ఆ పులుపు అనేది మనకి మిరపకాయ ముక్కలకు కూడా పట్టి మనకి పంటకి తగిలితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయిపోయింది. ఆయిల్ అనేది మనకి పక్కకు వస్తుంది కాబట్టి ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టుకొని మీ టేస్ట్ సరిపడా సాల్ట్, అలాగే పసుపు వేసేసి మరొకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ అన్నంలో
ఈ పోపు మిశ్రమాన్ని యాడ్ చేసేద్దాం. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని మనం బూరెలు వేయించుకోవడం కోసం ఆయిల్ని పెట్టుకుందాం. ఆయిల్ వేడెక్కిలోపు మనం వీటిని మిక్స్ చేసేసుకోవచ్చు. ఇలా స్టవ్ మీద కడాయిని పెట్టుకొని మనం డీప్ ఫ్రై కోసం ఆయిల్ని పెట్టేసుకుందాం. ఇది మనకు బాగా వేడెక్కాలి. ఇది వేడెక్కేలోపు మనం పోపు వేసిన మొత్తం పులిహోరని మిక్స్ చేసేసుకుందాం. మనకి ఆయిల్ వేడెక్కేలోపు మనకి పులిహోర అనేది కూడా రెడీ అయిపోయింది. మనకి ఆయిల్ అనేది బాగా హీట్ అయింది కదా. ముందు మనం ఈ చిట్టి బూరెల్ని వేసేసుకుందాం. అంటే మజ్జిగ కలిపి పెట్టుకున్నాం కదా ఆ పిండి. చేతికి కొద్దిగా ఇలా కట్ చేసుకొని మనం కలిపి పెట్టుకున్న పిండిని ఇలా వేసేసుకోవడమే. అన్ని వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఇలాగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ మంచి కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు వీటిని మనం ఆయిల్లోంచి తీసేద్దాం. అంటే మనకి రెడీ అయిపోయాయి. ఇప్పుడు మిగిలిన పిండిని కూడా వేసేద్దాం. ఇవి కూడా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని కూడా ఆయిల్లోంచి తీసేద్దాం. ఇప్పుడు మనకి మిగిలిన ప్రసాదం పూర్ణం బూరెలు మాత్రమే. వీటిని కూడా ఇలాగా ఫ్రై చేసేసుకుందాం. మనకి తోపుపిండి ఇలా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ తోపుపిండిలో ఇలా వేసేసుకొని దీంతో ఇలాగా వేసేయడమే. వేసిన వెంటనే కలుపుకుండా కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత మనం రెండో వైపు టర్న్ చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు వీటి రెండో వైపుకి టర్న్ చేద్దాం. మనకి మంచి కలర్లో ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని ఆయిల్లో కూడా తీసేద్దాం. అంటే మనకి బూరి ప్రసాదం కూడా రెడీ అయిపోయింది. మిగిలినవన్నీ ఇలా వేసేసుకోవాలి. మ్యాక్సిమం 1 అవర్లో మనకి ప్రసాదాలన్నీ రెడీ అయిపోయాయి. దద్దోజనం, బెల్లం పరమాన్నం, మిరియాల పొంగలి, పులగం, శనగలు, చక్కెర పొంగలి, పులిహోర, చిట్టి బూరెలు, వీటిని చిట్టి బూరెలు అంటారు. చిట్టి బూరెలు, పూర్ణం బూరెలు, ఇవన్నీ మనకి 1 అవర్లో మ్యాక్సిమం రెడీ అయిపోతాయి. ఒక్కసారి అన్నం ఇంకా బియ్యం పెసరపప్పు కలిపి ఉడికించేసుకుంటే వీటన్నిటిని మనం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇది ఒక్కటే మనకు కొంచెం టైం పడుతుంది, కానీ మిగిలినవన్నీ చాలా ఈజీగా కొద్దిగా ప్లానింగ్తో మనం తయారు చేసేసుకోవచ్చు. చాలా ఈజీ కదా ఫ్రెండ్స్ ఈ ప్రసాదాలన్నింటినీ రెడీ చేసేసుకోవడం. మరి మీరు కూడా ఇలాగే కొంచెం ప్లానింగ్తో ఈ ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసుకుని చక్కగా శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోండి. ఆ శ్రావణ లక్ష్మి మీకు సకల శుభాలని కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.